ఒకరి కథ మరొకరి పేరుతో చలామణి అవ్వడం, రచయితల్ని తొక్కేయడం ఇండస్ట్రీలో మామూలే. కొంతమంది కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అనే టైటిల్ కార్డు కోసం రచయితల కథల్ని వాడేసుకుంటారు. అలాంటి ఉదాంతాలు ఎన్నో, కానీ వెలుగులోకి వచ్చేవి కొన్నే. ఇప్పుడు అలాంటి కథల కబ్జా వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. దాంతో ఇద్దరు టాప్ దర్శకుల మధ్య చిచ్చు రేగింది. కొరటాల శివ రచయితగా పనిచేసినప్పటి వ్యవహారం ఇది. దర్శకుడిగా ఫామ్లోకి వచ్చాక పాత విషయాల్ని మళ్ళీ కెలుకుతున్నాడు. సింహ టైంలో బోయపాటి శ్రీను దగ్గర పనిచేశాడు కొరటాల. ఆ సినిమాకి కథ మాటలు అందించింది కొరటాలనట. అయితే బోయపాటి శ్రీను మాత్రం 2 టైటిల్ కార్డ్స్ ఇవ్వను, కథ లేదంటే మాటలకు నీ పేరు వేస్తా అన్నాడట. 2 వద్దులే అని కొరటాల అలగడం, నిజంగానే టైటిల్ కార్డులో కొరటాల శివ పేరు కనిపించకపోవడం జరిగేశాయి. అయితే అప్పట్లో కొరటాల అంటే ఎవ్వరికీ తెలియదు. ఆ గొడవ కూడా బయటకు రాలేదు. ఇంతకాలానికి పాత విషయాల్ని బయటకు లాగాడు కొరటాల శివ. ఇండస్ట్రీలో ఇలా కథలు దొబ్బేసేవాళ్ళు చాలామంది ఉన్నారని, తనకు చాలాసార్లు ఈ విషయం అనుభవంలోకి వచ్చిందని, సింహ కథ కూడా నాదేనని సంచలన కామెంట్ చేశాడు కొరటాల. ఇప్పుడు కొరటాలకు మద్దతుగా కొంతమంది రచయితలు ఫేస్బుక్, ట్విట్టర్లో కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు బోయపాటి కూడా ఈ విషయంలో సీరియస్ అవుతున్నట్లు సమాచారం. ఓ దర్శకుడు మరో దర్శకుడిపై బురద చల్లాలనుకోవడం, దాన్ని మీడియా ముందు రచ్చ చేయడం, ఇవన్నీ ఉపేక్షించదలిచినవి కావు. ఓ రచయిత శ్రమని మరో దర్శకుడు దోచుకోవడం కూడా క్షమార్హం కాదు. మొత్తానికి ఈ వ్యవహారం చూస్తుంటే గొడవ ముదిరేటట్టే కనిపిస్తోంది. మన లైఫ్లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి 2 కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా